హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు క్యాన్వాస్తో నెక్ ఎలా తిరిగేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే క్యాన్వాస్తో నెక్ తిరిగేయటం అంటే ఆల్రెడీ నెక్ నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు అది క్లాత్ మీద ఎలా పెట్టి కుట్టుకోవాలో చూపిస్తున్నాను అనమాట. అంటే ఐరన్ లేకుండా. అంటే చాలామంది ఐరన్ చేసుకొని నెక్కులు తిరిగేస్తుంటారు. ఐరన్ లేకపోయినా కూడా నెక్ ఎలా తిరిగేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ముందుగా లోపలంతా కుట్టేసుకున్నాను. ఆ తర్వాత బయట వేస్ట్ అంతా కట్ చేసుకున్నాను అనమాట. చూసారా? ఇప్పుడు అంచులు మడతేసి కుట్టుకుంటాను. ఇలా నీట్గా చిన్నగా కుట్టుకుంటూ పోవాలండి. చాలా బాగా వస్తుంది. చూసారా? ఐరనే అవసరం లేదండి, ఇలా కూడా కుట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుందండి ఐరన్ లేకుండా కూడా. చాలామంది నెక్కులు తిరగేస్తుంటారు, లేదంటే ఎగస్ట్రా ముక్కతో పీస్ తిరిగేస్తారనమాట. అలా చేస్తే ఏమైందంటే నెక్కులు స్టిఫ్గా అస్సలు ఉండవండి, విరబడిపోతుంటాయి, అంటే జారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను సెంటర్లో ఒక కుట్టు లాగుతాను. తర్వాత ఇటు సైడ్లు మొత్తం సైడ్ నుంచి మొత్తం రౌండ్గా కుట్టుకుంటాను అనమాట. క్యాన్వాస్ అంచుకి కదలకుండా చేత్తో పట్టుకున్నాను అనమాట. ఇది జిమ్మిచ్చి క్లాత్ అండి. అది బాగా జారిపోయిద్దని సంగతి మీ అందరికీ తెలుసు కదా. అయినా కూడా దానికి నేను ఎలా కుడుతున్నానో చూడండి. చాలా బాగా వస్తుందండి, నీట్గా ఉంటుంది. క్యాన్వాస్ వాడండి. డ్రెస్సెస్కి అయితే కంపల్సరీ క్యాన్వాస్ వాడండి, చాలా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు నేను లోపల ఉన్నదంతా కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలన్నమాట. డాట్స్ పెట్టుకుంటేనే క్యాన్వాస్ లోడింగ్ అనేది నీట్గా తిరిగిద్దండి, లేదంటే పట్టేస్తుంది. చూసారా? అలా తిప్పుకోవటమే చాలా బాగుంటుందండి. ఆ మూలల కోసం నేను అలా పెన్ను పెట్టి లోపలికి నెడుతున్నాను అనమాట. చాలా ఈజీ అండి క్యాన్వాస్ తీసుకోవటం. చూసారా? భలే వచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి, ఉంటానండి. బాయ్.